ఓటు అడిగేటప్పుడు సేవే మంత్రం. కానీ గెలిచాక ఆ మాటలన్నీ మర్చిపోయాడు. సేవ అంటూ రాజకీయాల్లోకి వచ్చిన నేత ఇప్పుడు లాభాల లెక్కలు వేసుకుంటున్నాడు. పేదలే ఎజెండా అన్న నేత ఇప్పుడు సంపాదన ధ్యేయం అంటున్నాడు. ఆ ఎమ్మెల్యే మొదటిసారి గెలిచాడు. రాజకీయాల్లోకి రాకముందు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవే లక్ష్యమన్నాడు. సేవా కార్యక్రమాల ద్వారా చంద్రబాబు దృష్టిలో పడ్డాడు. కూటమిలో సీటు సంపాదించి కూటమి ద్వారా అచ్చిరాని నియోజకవర్గంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ను ఓడించి అధిష్టానం దృష్టిలో పడ్డాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఏడాది కాలంలో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. సొంత ఆదాయంపై మాత్రమే ఫోకస్ పెట్టాడు. కోట్లపైనే ఫోకస్ పెట్టాడు. మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారో లేదో, మళ్ళీ గెలుస్తామో లేదో, పెట్టిన పెట్టుబడికి 100 రెట్లు పైగా సంపాదించాలనే లక్ష్యంతో దూకుడు పెంచాడు. అన్ని చీకటి వ్యాపారాలు బినామీలతో కానించేస్తున్నాడు. పార్టీకి పనిచేసిన కార్యకర్తలైనా సరే డోంట్ కేర్ అంటున్నాడట. నా వాటా నాకు ఇవ్వాల్సిందే అంటున్నాడట. ఎందులోనైనా నాకేంటి అంటున్నాడట. ఇంతకీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయాలను షేక్ చేస్తున్న ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎవరు? ఆ నియోజకవర్గం ఏంటి? లెట్స్ వాచ్. బాపట్ల నియోజకవర్గం అంటే పర్యాటకులకు చక్కటి ప్రదేశం. అటు సూర్యలంక బీచ్ ఎంతోమంది పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. బాపట్ల నియోజకవర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చాయి. కోన రఘుపతి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. గతంలో ఆయన డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు. కోన రఘుపతి 5 ఏళ్లలో రోడ్డు వైడనింగ్, నిరుపేదలకు గృహాలు, అనేక మౌలిక సదుపాయాలు సమకూర్చారు. మాజీ ఎమ్మెల్యే సైలెంట్ గా ఉన్న అభివృద్ధిలో ముందున్నాడు. తనను గెలిపించిన ఓటర్లకు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాడు. అయితే 2024లో బాపట్ల నుంచి గెలిచిన వేగేసిన నరేంద్ర వర్మ రూటే సపరేట్. ఎన్నికల ముందు మీరు ఎందుకు ఓటు వేయాలి అంటే, లంచాలు లేని నియోజకవర్గంగా పేదోడికి నిరంతరం అందుబాటులో ఉండే నేతలకు ఓటేయాలని ఘనంగా పిలుపునిచ్చాడు. అవినీతి లేని రాజకీయ నాయకుల బాపట్ల నియోజకవర్గం ఉంటుందని గట్టిగానే కబుర్లు చెప్పాడు. ఇంకేముంది, వైసీపీ మీదున్న వ్యతిరేకతతో ప్రజలు కూటమి నేతగా రంగప్రవేశం చేసిన వేగేసిన నరేంద్ర వర్మకు పట్టం కట్టారు. ఆయన చెప్పిన మాటలు గట్టిగానే నమ్మారు. స్థానిక ప్రజలు బాపట్ల నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీకి భారీ విజయాన్ని అందించారు. ఇదంతా ఎమ్మెల్యే పట్ల ప్రజలు చూపించిన గౌరవమని వేరే చెప్పాల్సిన పని లేదు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే మారిపోయాడు అంటున్నారు స్థానికులు. గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని, ఆదాయ మార్గాలున్న జోన్స్ తప్ప మిగతా విషయాలతో నాకేంటి పని అన్న వర్షంలోకి ఎమ్మెల్యే వచ్చేశారని అంటున్నారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. సొంత ఆదాయాలు ఎక్కడున్నాయని వెతుక్కోవడమే తప్ప నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదు అన్నది నియోజకవర్గంలో లేటెస్ట్ టాక్. బాపట్ల నియోజకవర్గంలో ఈ రాజు మరో రాజును బినామీగా పెట్టుకుని ఇసుక, మట్టి మాఫియా చేస్తూ కోట్లలో కొల్లగొడుతున్నారని గుసగుసలు. వీట్ల సూర్యలంక పంచాయతీ టోల్ ప్లాజా దగ్గర తన బినామీని పెట్టుకుని వేలంపాటను తనకే దక్కించుకున్నాడు. పంచాయతీకి 45 లక్షలకు పాడిన పాట డబ్బులు చెల్లించకుండా తనని అడిగేది ఎవరు అనే ధీమాతో రెచ్చిపోతున్నాడు. టోల్ ప్లాజా ద్వారా ఆ ఎమ్మెల్యేకి ప్రతి నెల లక్షల్లోనే ఇంటికి చేరుతున్నాయనే టాక్ నడుస్తోంది. ఇక స్థానికంగా కుటుంబ కలహాలు, సివిల్ పంచాయతీలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లు ఒక్కటేంటి, దేంట్లోనైనా నేనున్నా అంటున్నాడు. తన ముందు చట్ట న్యాయం బలాదూర్ అంటున్నాడు. తానే సెటిల్మెంట్ చేసి పరిష్కారం చూపిస్తానంటున్నాడట. సెటిల్మెంట్స్ తో ఏడాదిలోనే ఖర్చు పెట్టిందంతా తిరిగి సంపాదించుకున్నాడని కూడా వాయిస్ వినిపిస్తోంది. అధికారంలోకి రాకముందు ప్రజాసేవే లక్ష్యంగా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఖర్చు పెట్టింది 10 రూపాయలైతే పబ్లిసిటీ చేసుకుంది లక్షలని ఓదరగొట్టాడు. దీంతో చంద్రబాబు కంట్లో పడ్డాడు. సీనియర్ టీడీపీ నేతల్ని తొక్కేసి పైకొచ్చాడు. ఎట్టకేలకు 2024లో సీటు సంపాదించి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. ఇంకేముంది, మళ్లీ అధికారం వస్తుందో లేదో, పదవి ఉంటుందో లేదోనని డబ్బే పరమావధిగా మార్చుకుని కోట్లలో ఆదాయ మార్గాలు చూసుకుని సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఏకంగా సొంత పార్టీ కార్యకర్త తోనే ఖర్చు చేశాం, రాబట్టుకోవాలి కదా అంటున్నారట. ఓట్ల కోసం కోట్లు కుమ్మరించాం, ఆ డబ్బు ఎలా వస్తుంది? అందినంత దండుకొక తప్పదన్న సందేశం ఇస్తున్నారని చోటామోటా కార్యకర్తలు, నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. రాజకీయాలు అలా మారిపోయాయనడానికి బాపట్ల రాజకీయాలే ఉదంతం. నియోజకవర్గంలో బెట్టింగ్ మాఫియా ఎలా సాగుతుందో వేరే చెప్పాల్సిన పనే లేదు.
మరోవైపు జనసేన పార్టీ ఇన్ఛార్జి నమన శివనారాయణ కార్యకర్తలకు ఎలాంటి పనులు చేయించలేక ఊసురోమంటున్నాడు. మొదటించి ఎమ్మెల్యే చేసే ప్రతి పనికి జై కొడుతూ సొంత క్యాడర్కు ఇలాంటి పనులు చేయించుకోలేని దుస్థితులకి చేరుకున్నాడు. జనసేన కార్యకర్తలకు బాపట్ల నియోజకవర్గంలో ఒక్క పని కూడా కావడం లేదని పార్టీ హైకమాండ్ వరకు చర్చ వచ్చిందట. ఇక బాపట్లలో బీజేపీ అన్న మాటే లేదు. రెండు పార్టీల నేతలు సైలెంట్ కావడంతో ఎమ్మెల్యే నాకింక ఎదురేముందన్న వర్షంలోకి వెళ్లిపోయాడు. ఎటు చూడు నాకేంటి అన్న లైన్ తప్ప నియోజకవర్గంలో మరో అంశమే లేదంటే ఆశ్చర్యపడాల్సిందే. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించిన కోన రఘుపతి రోడ్డు వైడనింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో పాటు నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చారు. ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు నిలుపుకోలేకపోయాడు. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ బాపట్లకు కేటాయించాల్సి ఉన్న స్థానిక ఎమ్మెల్యే అసమర్థతతో హాస్పిటల్ పక్క నియోజకవర్గం చీరాలకు వెళ్లిపోయిందట. ఇదే తరహాలో బాపట్ల జిల్లాగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లా కూడా వెళ్లిపోతుందేమోనని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. కేవలం ఆదాయ మార్గాలు తప్ప ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి అస్సలు వినపడటం లేదు, కనపడటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయింది. ఇటీవల ఓ సర్వే సంస్థ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించగా అంతా నెగటివ్ వచ్చిందట. సేవా కార్యక్రమాలు ముసుగును జనం అర్థం చేసుకున్నారని తేలిందట. దీంతో పార్టీ హైకమాండ్ జాగ్రత్తగా పనిచేసుకోండి లేదంటే అంతేనని కూడా వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తోంది.